హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 7వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇక మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ తుది రూపు తీసుకొచ్చేందుకు ఉద్యోగ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ టీజీ అనగా టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏరూరి శ్రీనివాసు రావు ఇక ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా సోమవారం సచివాలయంలో సిఎస్ రామకృష్ణారావుతో ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు భేటీ అయ్యారనమాట. ఈ సందర్భంగా ఈ చేసి పైన సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇందుకు సంబంధించి సిఎస్ కూడా సానుకూలంగా స్పందించారని, వారంలోగా సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ఏదైతే ముఖ్యంగా సిపిఎస్ కావచ్చు, అంటే కాంట్రిబ్యూషరీ పెన్షన్ స్కీమ్ అంటావు కదా, సిపిఎస్ ఉద్యోగులకు ఇక అంటే ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రాన్ భయం అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ప్రాన్ ఖాతాలో సొమ్ము ఆవిరైపోతుందట. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకుల ఫలితంగా వారి పెన్షన్ ఖాతా అంటే సొమ్ము క్రమంగా ఏదైతే ఇక్కడ పతనం అవుతుందని చెప్పేసి ఒక ఉద్యోగి ప్రాన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో రిటైర్మెంట్ ఖాతా, ఆ ఖాతా నుంచి సగటున 4-7% వరకు పతనం కావచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఉద్యోగుల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీము పరిధిలోకి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ఈ అంటే ఇన్ఫర్మేషన్ మొత్తానికైతే దీనివల్ల ఏమవుతుందంటే ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తత వేళ ఉద్యోగుల ప్రాణ ఖాతాలో భారీ కోత, ఒక ఉద్యోగి ఖాతా నుంచి సగటున 7% మేర తగ్గుతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎందుకంటే మార్చి 14వ తేదీన ఇక లాంగ్వేజ్ పండిట్ కావచ్చు ధర్మీన్ సింగ్ ప్రాణ ఖాతాకు సంబంధించి సో ఈ రకంగా అయితే మొత్తం మీద అమౌంట్ అనేది కేవలం పెన్షన్ సంబంధించిన సొమ్ము అనేది తగ్గుతూ ఉన్నట్లు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట ఉద్యోగులకు సంబంధించి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ విద్యా విధానం 2026 పేరిట తెలంగాణ విద్యా కమిషన్ అందజేసిన నివేదికలో ఉపాధ్యాయులు సర్వీస్ నిబంధనలకు సంబంధించి చేసిన పలు ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో వాస్తవాలు దూరంగా ఉన్నాయని చెప్పేసి టీఆర్టీఎఫ్ ఆందోళన అయితే వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కట్కం రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి సోమవారం ప్రభుత్వ సలహాదారు తెలంగాణ విద్యా కమిటీ చైర్మన్ కె కేశవరావును కలిసి తమ అభ్యంతరాలను వివరించారనమాట. ముఖ్యంగా టీచర్లకు 5 ఏళ్ల కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం, 5 ఏళ్లకు ఒకసారి పరీక్ష నిర్వహించడం, వేతనాలు తగ్గించాలనే ఆలోచనలు ఉపాధ్యాయులకు తీవ్ర అభ్యంతరం గురి చేస్తుంది అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక దేశవ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీలపై నిషేధం విధించింది కేంద్ర హోంశాఖ. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఎందుకంటే జనగణన 2 దశల కార్యక్రమం పూర్తి కావడానికి 2027 మార్చి 31 వరకు కేంద్రం గడువు విధించింది. కాబట్టి ప్రతి రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు జనగణనకు అవసరమైన శిక్షణ ఇప్పటికే ఇస్తున్నారు. ఇక ముఖ్యంగా తెలంగాణలో 85,000 మందికి పైగా ఉద్యోగులు ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారనమాట. వీరికి దశల వారీగా శిక్షణ ప్రారంభమైంది. వీరు వచ్చే నెల 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు కూడా మొదటి దశ ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరిస్తారు. ఆ తేదీ పక్షం రోజుల ముందే అంటే నెలాఖరుకు నుంచే ఆన్లైన్లో కుటుంబ వివరాలు నమోదుకు అవకాశం ఇవ్వనున్నారనమాట. తిరిగి 2027 ఫిబ్రవరి మార్చిలో 2వ దశ కింద ఇంటింటికి వెళ్ళి వివరాలు నమోదు చేయాలన్నమాట. ఇక జనాభా లెక్కల సేకరణ రాజ్యాంగబద్ధమైన నిధుల కిందికి వస్తుంది కాబట్టి 1948, 1990 జారీ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం జనగణన పూర్తయ్యే వరకు ఉద్యోగులను బదిలీ చేయకూడదని చెప్పేసి కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అన్ని రాష్ట్రాలకు జారీ చేసిన ఉత్తర్వులు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బదిలీపై నిషేధం విషయిస్తూ మళ్ళీ ఉత్తర్వులు అయితే జారీ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి మొత్తం మీద అయితే. ఇక మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే. ఏంటనేది చూసుకున్నట్లయితే అంటే గతేడాది 10వ తరగతి స్పాట్ మూల్యాంకన విధులు నిర్వహించినటువంటి ఉపాధ్యాయులు పారదర్శకం ఆలస్యంగా చెల్లించడం, కులగణన విధులు నిర్వహించే వారికి ఇప్పటికే పారదర్శకం చెల్లించకపోవడం పైన మంగళవారం నిరసన తెలుపుతున్నట్లు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట. సో అప్డేట్ అయితే ఇచ్చేయనమాట. హైవేల పైకి పశువుల ప్రవేశంపై నిషేధం అన్నమాట. కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. హెల్త్ కేర్ ఫార్మర్లో కూడా ఉద్యోగం వస్తా అంటూ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది.
సో 2030 నాటికి 25 లక్షల కొత్త కొలువులు రాబోతున్నాయి. జీడీపీలో 5% పెరగనున్న వాటా. ఆడ్కో ఇండియా నివేదిక అయితే హెల్త్ కేర్‌లో అయితే మంచి గ్రోత్ ఉన్నదనే విధంగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.